నమస్తే వెల్కమ్ టు 108 టీవీ. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి సర్ప్రైజ్ రాబోతోంది. కొత్త ఏడాది సందర్భంగా అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది హరిహర వీరమల్లు టీం. ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రాబోతోంది. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి గ్లిమ్స్, టీజర్లు వచ్చాయి. పలు యాక్షన్ సీన్లతో అభిమానులను అలరించారు పవన్. ఇక ఇప్పుడు సాంగ్ రిలీజ్ చేయబోతున్నారు. న్యూ ఇయర్ సందర్భంగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ ని విడుదల చేయబోతున్నారట. అయితే ఇందులో స్పెషాలిటీ ఏంటంటే ఈ పాట పవన్ కళ్యాణ్ వాయిస్ తో ఉండబోతోందట. పాట కూడా ఆయనే పాడతాడని అంటున్నారు. దీంతో ఈ వార్త తెలిసి పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇప్పుడే సెలబ్రేషన్ షురూ చేస్తున్నారు. క్రిష్ స్థానంలో జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ వీరమల్లుగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఆయనకు జోడీగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా చేస్తోంది. బాబీ డియోల్ ఔరంగజేబ్ పాత్రలో కనిపించబోతున్నారు. ఏఎం రత్నం నిర్మిస్తున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ ఇది. పవన్ నుంచి వస్తున్న మొదటి పాన్ ఇండియా మూవీ కావడం విశేషం. దీనికి తోడు హిస్టారికల్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. కోహినూర్ వజ్రం కోసం సాగే పోరాటం ప్రధానంగా సినిమా సాగుతోందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ మూవీకి సంబంధించిన మరికొన్ని ఆసక్తికర విషయాలు బయటకొచ్చాయి. షూటింగ్ కు సంబంధించిన విషయాలు చక్కెర్లు కొడుతున్నాయి. 8 నిమిషాల సీన్ కోసం భారీగా ఖర్చు చేస్తున్నారట. దానికోసం ఏకంగా 15 కోట్లు అవుతుందట. 42 రోజులు షూటింగ్ జరుపుతున్నారట. ఒక్క సీక్వెన్స్ కోసం పవన్ 42 రోజుల కాల్ షీట్లు ఇస్తున్నాడని తెలుస్తోంది. బ్రో సినిమాను 20 రోజుల్లో కంప్లీట్ చేశాడు. ఇప్పుడు 42 రోజులు ఒకే సీక్వెన్స్ కోసం డేట్ ఇస్తున్నాడంటే అది ఏ రేంజ్ లో ఉండబోతోందో అర్థం చేసుకోవచ్చు. హరిహర వీరమల్లు సినిమాలో పవన్ ఎంట్రీ సీన్ మచిలీపట్నం పోర్ట్ ఫైట్ తో ప్రారంభమవుతుందట. ఆ సీక్వెన్స్ హైలైట్ గా ఉండబోతుందట. దీంతో పాటు టీజర్ ను చూపించిన రెడ్ డ్రెస్ లో ఫైట్ క్లైమాక్స్ లో రాబోతుందట. క్లైమాక్స్ ఫైట్ తర్వాత 8 నిమిషాల బ్యాంగ్ ఉంటుందని, దానికోసమే ఏకంగా 15 కోట్లు ఖర్చు చేస్తున్నారని తెలుస్తోంది. ఇది చాలా వరకు విఎఫ్ఎక్స్ తో కూడిన సీన్ అని తెలుస్తుంది. థియేటర్ లో అది వేరే లెవెల్లో ఉండబోతుందని అంటున్నారు. సినిమాని పాన్ ఇండియా మూవీగా రూపొందిస్తున్నారు. మార్చ్ లో ఈ సినిమాని విడుదల చేయబోతున్నారు. ఇటీవల ఈ మూవీ షూటింగ్ లో పవన్ పాల్గొన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం గా ఉన్న విషయము తెలిసిందే. ప్రభుత్వ కార్యక్రమాలతో ఆయన బిజీగా ఉన్నారు. టైం దొరికినప్పుడు ఆయన సినిమాల షూటింగ్ కి టైం ఇస్తున్నారట. మొదట హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఆ తరువాతే ఓజీ సినిమాని పూర్తి చేయాలనుకుంటున్నారట. అయితే హరిహర వీరమల్లు సినిమాని 2 పార్ట్లుగా తీసుకురాబోతున్నారు. ఇప్పుడు మార్చిలో మొదటి భాగం రిలీజ్ కానుంది.